చెక్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు అయించుంటున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అయితే ఈరోజు మరి దేవుడు ప్రత్యేకంగా ఆయన కృపను చూపించి, అంటే నేను నిజంగా తలంచలేదు ఈరోజు నేను ఇక్కడ నిలబడతాను అని, బట్ ఐ రియలీ థ్యాంక్ మై గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ షేర్ ద వర్డ్ that God has put in my heart. And I like to thank my spiritual father, Bishop Henry Jennings Anna, and Akka, thank you for choosing me to be here today. I really thank God. అయితే ఈరోజు అంటే ఏది మాట్లాడాలి దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు చాలా ప్రత్యేకంగా మాట్లాడి మరలా మనకు తెలిసిన వాక్యము గురించే, మనం ఆల్రెడీ ధ్యానిస్తున్నటువంటి వాక్యము గురించే మరలా మాట్లాడమని దేవుడు నాకు ప్రేరేపణ కలుగజేసి ఉంటున్నాడు. కాబట్టి నేను మరలా అదే విషయము మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎంతమందికి గుర్తుందండి మన ప్రామిస్ ఏంటి? హల్లెలూయా. ఎస్, Psalms 84:7. సో దేవుడు నాతోని, అయితే ఐ వాజ్ ప్రిపేరింగ్, నా దగ్గర చాలా మెసేజెస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. ఇన్ అడ్వాన్స్ గాడ్ గివ్స్ మెసేజెస్ కదా. అయితే ఇప్పుడు ఇంత పెద్ద బైబిల్ ఉంది, ఇది మొత్తం దేవుని వాక్యమే కదా, ఇది మొత్తం దేవుని వాక్యమే. నాకు ఏది కంఫర్టబుల్ ఉందో నేను ఈజీగా చెప్పొచ్చు. ఐ కెన్ రియలీ take any word that I want and I can preach. But this is this my word or is this God's word? Kada, this is God's word and this is idi mana ministry ya devuni ministry ya kada. So we are all working for God, and when God is sending us, he sends us with the word. Hallelujah. So I did not dare to pick a topic of my own. I asked God, దేవా నేను ఏది చెప్పాలో నాకు తెలియపరచు అని అడిగినప్పుడు God said, speak on the promise that you all received. Hallelujah. ఏంటండి ప్రామిస్? ఏంటండి ప్రామిస్? ఏంటి టైటిల్? సారీ, గట్టిగా చెప్పండమ్మా. ఇయర్ ఆఫ్ రైజింగ్ హయ్యర్ ఇన్ ఫెయిత్ అండ్ స్ట్రెంగ్త్. ఓకే, సో దాని గురించే మాట్లాడుతూ దేవుడు చాలా విషయాలు నాకు బోధించి ఉంటున్నాడు. ఆల్మోస్ట్ 3:30 అయింది నైట్ నేను పడుకునేసరికి, బికాస్ గాడ్ వాజ్ మినిస్టరింగ్ లైక్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అయితే without any delay, let us all open the scripture portion, Isaiah 60 first verse. ఒకసారి చూద్దామండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకసారి అందరం చెప్తాము, నా మీద ఆ దేవుని మహిమ ఉదయించింది. హల్లెలూయా. సో ఇప్పుడు మనందరి మీద దేవుని మహిమ ఉదయించింది కదా. కానీ there is one thing that you and I have to do. There is one thing. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్తారా? ఒక విషయం అయితే చేయాలను. ఒక్కసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఒక్క విషయం అయితే చేయాలా. ఆ విషయం ఏం తెలుసా? యూ హ్యావ్ టు అరైజ్. You have to arise. Hallelujah. So నేను ఎప్పుడు I believe in speaking in parables and examples. నేను చిన్న ఉన్న సమయంలో మా అమ్మ నన్ను మార్నింగ్ లేపుతూ ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, లేస్తున్నామా అని చెప్పేసి లేచి మళ్ళీ పడుకుంటుండే. లేచి
మళ్ళీ పడుకుంటుండే, మళ్ళీ కొంచెం సేపు అయినాక మళ్ళీ వచ్చి మా అమ్మ నన్ను లేపుతూ ఉంటుండే. అయితే క్రైస్తవులముగా మనము కూడా లేస్తున్నాము, కానీ మరలా పడుకుంటున్నాము. సంఘంలో ఉన్నంతసేపు వి ఫీల్ దట్ వీఆర్ స్టాండింగ్ ఫర్మ్. చర్చిలో ఉన్నంతసేపు వి ఫీల్ దట్ ఎస్ ఐ am స్టాండింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ బ్యాక్. బట్ యాజ్ సూన్ యాజ్ వీ గో అవుట్, యాజ్ సూన్ యాజ్ వీ గో అవుట్ ఇన్ టు అవర్ ఓన్ ఫ్యామిలీస్, మన కుటుంబంలోకి తిరిగి వెళ్ళిపోగానే, మన ఇంటికి తిరిగి వెళ్ళిపోగానే, మన ఆఫీసెస్కి తిరిగి వెళ్ళిపోగానే వీఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. హల్లెలూయా. అరైజ్ అండ్ షైన్. హల్లెలూయా. అరైజ్ అండ్ షైన్. అరైజ్ ఒకటే సరిపోదండి, వీ హ్యావ్ టు షైన్ ఫర్ గాడ్. ఒక చిన్న దీపం తీసుకోండి, ఒక చిన్న దీపం తీసుకొని ఆ దీపం ముందు ఒక అద్దం పెట్టండి. అప్పుడు ఎట్లుంటుంది? నేను ఐ యూజువలీ డూ దిస్. ఇంట్లో కరెంటు పోయినప్పుడు నేను చేస్తాను. ఎందుకు చేస్తానంటే, మొబైల్లో టార్చ్ లైట్ ఆన్ చేస్తాం కదా, టార్చ్ లైట్ ఆన్ చేసినప్పుడు వెలుగు కొంచెమే వస్తుంది యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే దాని ముందు నేను అద్దం పెడతానో ఆ వెలుగు అనేది కొంచెం ఏమవుతుంది, షైన్ అయ్యి ఏమవుతుంది, ఇట్ స్ప్రెడ్స్ ద రూమ్. హల్లెలూయా. ఈ ట్రిక్ తెలుసు ఎవరికైనా? యా, అందరికీ తెలుసు కదా. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు షైన్, ఇఫ్ ఐ వాంట్ టు షైన్, వీ హ్యావ్ ద మిర్రర్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ అండ్ ఐ హ్యావ్ టు అరైజ్. మనము లేవాలి, లేచి వాక్యం ముందు నిలబడాలి. వాక్యం ముందు మనం నిలబడ్డప్పుడు వీ విల్ షైన్ ఫర్ ష్యూర్, బికాజ్ దీనికి ఉన్న తత్వమే అది. వాక్యముకున్నటువంటి తత్వం ఏంటి తెలుసా? ఇది ఎవరు చదివినా వారిని వెలిగింపజేస్తుంది. దట్ ఈస్ వై జీసస్ సెడ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ నేను ఈ లైట్ని ఎక్కువసేపు చూడలేకపోతున్నా. చూసిన తర్వాత ఏమవుతుందో తెలుసా, ఇదే లైట్ నాకు ఇక్కడ కూడా బ్లింక్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్ లైట్ లేదు ఈ స్పేస్లో కదా, కానీ ఈ లైట్ని నేను చూసిన తర్వాత నేను ఇక్కడ చూస్తుంటే లైట్ బ్లింక్ అవుతుంది. సేమ్ రిఫ్లెక్షన్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ మై ఐస్. మనం సూర్యుని చూస్తాం కదా, సూర్యుని చూసినప్పుడు మళ్ళీ పక్కకు చూసినప్పుడు కూడా అదే కాంతి మనకి ఇంకా బ్లింక్ అవుతూ ఉంటుంది మన కళ్ళలోకి. So when you read the word and look into the word of God is still blinking. It will blur your vision to see the worldly things. The word of God is so powerful, it will blur your vision. You cannot see the same way anymore, because the light of God is in your eyes. Hallelujah. I was filled with so much of excitement. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు I really couldn't sleep. Hallelujah. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా షూ పాలిష్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ఎట్లనో తెలియదు కానీ షూ పాలిష్ లేకపోతే మా పీటీ సార్ గేట్ దగ్గరనే నిలబడుతుండే. ఆయన దగ్గర ఇంత లావు లాఠీ ఉంటుండే. షూ కొంచెము షైన్ కనిపించలేదు, దుమ్ము ఉంది అని అంటే అదే లాఠీతో వేస్తుండే మమ్మల్ని. సో షైన్ అవ్వాలి అని అంటే నేను పైన బట్టతో దూడ్చుకుంటే సరిపోదు. ఐ హ్యావ్ టు సిట్, ఐ హ్యావ్ టు టేక్ ఆ షూ షైనర్ తీసుకోవాలి. అప్పట్లో బ్రష్ ఉండే, ఇప్పుడు షూ షైనర్స్ వచ్చినాయి. బ్రష్ తీసుకోవాలి, బ్రష్ తీసుకొని ఆ చెర్రీ డబ్బాలో ముట్టుకుంటూ బాగా కొట్టాలి ఈ షూని. అప్పుడు ఏమవుతుంది, మెల్లిగా షైన్ అవుతుంది. హల్లెలూయా. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద వర్డ్. కొట్టుకోవాలా, మనను మనం వాక్యంతో కొట్టుకోవాలా, వాక్యంతో కొట్టుకోవాలా షైన్ అవ్వాలి అని అంటే. మా పీటీ సార్ ఎంత డేంజర్ ఉండే అంటే, ఇక్కడ ముందు కాలు చూపిస్తే వెనుక చూపిరా అంటుండే, వెనుక చూపిరా అంటుండే, మళ్ళీ ఇట్లా చూపియాలా ఇక్కడ. మనందరం కూడా ముందున్న దాని మీదనే ఫోకస్ చేస్తున్నాము, కానీ వాట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ బ్యాక్ సైడ్?
when there is no one. చర్చిలో ముందడ బాగానే కనిపిస్తున్నాము, మా పిటి సార్ లాంటి ఏం చేస్తున్నాడు వెనక చూపిరు ఒకసారి. వెనకాల చూస్తే అదే దుమ్ముంది. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. ఒకసారి చెప్పండి, ఈ వాక్యం నాకే, నీకేనా రాయంత? ఈ వాక్యం నాకే. మీ పక్క వారికి చెప్పండి, ఈ వాక్యం నాకే, నీకు కాదు నాకే అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 2వ వచనం చదవండమ్మా. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములు కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఓకే, 3rd verse ఫస్ట్ లైన్ చదవండమ్మా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. చాలమ్మా, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఈ భూమి మీద ఏం విస్తరిస్తుందంట? చీకటి విస్తరిస్తుందంట. ఆ చీకటి ఎవరి మీద విస్తరిస్తుంది? ఈ లోకములో ఉన్న వారి మీద చీకటి విస్తరిస్తూ ఉందంట. వారిని చీకటి కమ్ముకుంటూ ఉందంట. కానీ ఆ చీకటిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి నువ్వే. ఆ చీకటిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, దేవుని తేజస్సు చేత నింపబడినటువంటి వ్యక్తివి నువ్వు, నేనే నిలబడ్డాము. నాకు కూడా ఈ వెలుగు కావాలి అని ఈ లోకస్తులు వస్తున్నారు నీ దగ్గరికి, నా దగ్గరికి. హల్లెలూయా. కానీ లోకస్తులు వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం వాక్యంతో నింపబడకపోతే మనము వెలుగును పంచగలుగుతున్నామా? మనం వాక్యంతో నింపబడకపోతే, దేవుని ప్రేమ చేత నింపబడకపోతే, దేవుని క్షమాపణ చేత నింపబడకపోతే, హౌ కెన్ యూ అండ్ ఐ షైన్? దేవుని వాక్యము ఏమైందండి? ఇట్ ఈస్ అ మిర్రర్. ఇట్ టెల్స్ us ఎక్కడ సరిగ్గా ఉంది, ఎక్కడ సరిగ్గా లేదు. నీ జీవితంలో నువ్వు ఏది సరి చేసుకోవాలి, నీ జీవితంలో నువ్వు ఏది ఇంకా ఎదిగింపజేసుకోవాలి అనేది చూపించేది కదా. సో ఇక్కడ 2వ వచనంలో చూస్తే, ఈ భూజనములో ఉన్న మనుషులందరి మీద చీకటి కమ్ముతూ ఉన్నదంట. కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడండి. ఆ ఒక్క వ్యక్తి మీద మాత్రము దేవుని వెలుగు ఉంది. అది నువ్వే. చెప్పండి ఒకసారి, అది నేనే. దేవుని వెలుగు ఉంది నా మీదనే. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఒకసారి ఎక్సోడస్ 33-34 చూద్దామండి. ఎక్సోడస్ 33-34. నిర్గమకాండము 33-34 వచనం. 33-34 వచనం. సారీ, I missed that. Permission. Sorry, 34-35. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. హల్లెలూయా. ఒక చిన్న డిఫరెన్స్ ఇక్కడ నేను గమనించినానండి. ఒక చిన్న డిఫరెన్స్, వెరీ మైన్యూర్ డిఫరెన్స్. ఈ లోకములో ఉన్న వారికి మనకు ఒక చిన్న డిఫరెన్స్ నేను గమనించినాను. ప్రత్యేకంగా మోషే గురించి మాట్లాడుకుంటే, మోషే కాలములో, మోషే ఏ కాలంలో ఉన్నాడండి? ధర్మశాస్త్రము కాలంలో ఉన్నాడు కదా. అక్కడ ధర్మశాస్త్రము కాలములో చాలా కఠినమైనటువంటి ధర్మశాస్త్రం అది. దేవుడు ఒక గీత గీసి, నువ్వు ఈ గీత దాటితే నువ్వు చనిపోతావు అని చెప్తే, ఆ గీత పొరపాటున దాటితే కూడా చనిపోతారు. కావాలనే దాటితే కాదు, పొరపాటున అనుకోకుండా దాటితే కూడా చనిపోతారు. అంత కఠినమైనటువంటి పరిస్థితి ఆ యొక్క
పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము. ఓకే, అయితే దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ స్టేజ్ అతి పరిశుద్ధ స్థలం అనుకుందాం, అటువైపు మీరు పరిశుద్ధ స్థలంలో ఉన్నారు అనుకుందాం. ఓకే, ఈ అతి పరిశుద్ధ స్థలము దగ్గరికి రావాలి అని అంటే నార్మల్ జనం రాలేరు. ప్రత్యేకింపబడినటువంటి యాజకుడు మాత్రమే ఉండాలి, అతను మాత్రమే రావాలి. ఓకే, కానీ మళ్ళీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ప్రత్యేకింపబడినటువంటి ఈ స్థలముకు, అతి పరిశుద్ధ స్థలముకు, పరిశుద్ధ స్థలముకు మధ్యలో ఒక వేలు ఉంటుంది. తెలుసు కదా అందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి వింటున్నాం. ఒక వేలు ఉంటుంది. ఆ వేలు అటువైపేమో నార్మల్ జనాలు ఉన్నారు, పరిశుద్ధమైన స్థలంలో నార్మల్ జనాలు ఉన్నారు. ఇటువైపు ప్రధాన యాజకుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే గనక మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వేలు తీసేసి పోతుండట. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు ఎట్లా పోతాడో తెలుసా? ఆయన ముఖము ఇట్లా కప్పుకొని పోతాడు. ఆయన ముఖం ఇట్లా కప్పుకొని పోతాడు. హీ కెనాట్ సీ. ఎందుకంటే ఒకవేళ ఆయన లోపల ఒక చిన్న తప్పు ఉంటే ప్రధాన యాజకుడు కూడా అక్కడనే. అయితే ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ దిస్ థింగ్. నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను. Whenever Moses went in before the Lord to speak with him, he would remove the veil. Hallelujah. Hallelujah. He would remove the veil. ధర్మశాస్త్రము అతి కఠినమైనటువంటి ధర్మశాస్త్రం కదా. కానీ do you know, Moses was rising higher in the spiritual realm. ఆయన ఎంత ఎత్తున ఎగురుతున్నాడు ఆత్మీయ జీవితంలో అని అంటే, దేవునికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకుడు ముసుగు ధరించుకొని తన్ను తాను దాచిపెట్టుకుంటూ నేను ఎక్కడ చనిపోతానా అని భయపడుకుంటూ వెళ్తున్న సమయంలో మోషే మాత్రము ఆయన దగ్గర ఉన్న వేల్ని తీసేసి వెళ్ళిపోతున్నాడంట. హల్లెలూయా. See, this is the realm that you and I should enter this year, where there is no veil between you and my God, where there is no veil. ఏ తెర కూడా ఉండడానికి వీలేదు నీకు నీ దేవునికి మధ్యలో, నాకు నా దేవునికి మధ్యలో. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ఆ తెర లేకుండా, ఆ తెరను తీసివేసి నువ్వు దేవుని దగ్గర గోజాడుతూ, దేవుని దగ్గర నువ్వు నింపబడుతూ ఉంటావో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒకసారి 35 చదవండి అమ్మా, ఇంగ్లీష్లో చదవండి. And the people would see his face aglow. And the people would see his face aglow. Afterward he would put the veil on again. Hallelujah. నార్మల్ జనాలు నిన్ను నన్ను చూడలేరండి. నార్మల్ జనాలు నీవు దేవుని మహిమ చేత నింపబడిన తర్వాత, నేను దేవుని మహిమ చేత నింపబడిన తర్వాత, దే రియలీ కెనాట్ సీ ద గ్లోరీ అపాన్ యువర్ ఫేస్. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంట. ఇక్కడనేమో ఆన్ ద కాంట్రరీ మోసెస్ వేల్ తీసేసి ఎవరి దగ్గర పోతున్నాడు తెలుసా? ఆ దేవాది దేవుని దగ్గరికి పోతున్నాడు. కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏం చేస్తున్నారు తెలుసా? ఆ కాలంలో వేలు వేసుకొని వాళ్ళను వాళ్ళు కవర్ చేసుకొని భయపడుకుంటా వెళ్తున్నారు. కానీ see, this is the kind of person you and I have to be ఈ సంవత్సరం. అందరిలాగా మనం ఉండడానికి వీల్లేదండి. మనం ప్రత్యేకించబడినాం. లోకమంతా ఒకటి పాటిస్తున్నారు, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నారు. కానీ మోసెస్ వెళ్ళిన స్టైల్ వేరే. మోసెస్ దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అంట ఏం చేస్తున్నాడంట? వేల్ తీసేస్తున్నాడంట. హల్లెలూయా. కానీ అదే మోషే జనాల దగ్గరికి వచ్చినప్పుడు వేల్ మళ్ళీ వేసుకున్నాడంట. ఎందుకంటే ఈయన మీద ఉన్న మహిమను వాళ్ళు చూడలేకపోతున్నారు. సో దిస్ ఇయర్ వీ హ్యావ్ టు రైజ్ సో హైయర్
దట్ దిస్ వరల్డ్ షుడ్ నాట్ అండర్స్టాండ్. అరే ఏంది భయ్, వీళ్ళకి భయం కాదా? చూస్తేనేమో వెనకాల ఇంత ప్రాబ్లం ఉంది వీళ్ళకి, ఇంత ధైర్యంగా ఎట్లుంటారు భయ్? ఇంత పెద్ద అప్పు ఉంది, ₹1,00,00,000 అప్పు ఉంది వీళ్ళకి, ఇంత సంతోషంగా ఎట్లుంటారు వీళ్ళు? అండ్ దెన్ దే విల్ కమ్ టు యూ. మాకు కూడా ఈ దేవుడు కావాలా? నీకు ఇన్ని సమస్యలున్నా, నీ లోపల సంతోషాన్ని రేపుతున్నా ఆ దేవుడు మాకు కూడా కావాలి అని నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వావ్, థ్యాంక్ యూ మాస్టర్ గాడ్. Holy Spirit God, thank you Jesus. I'm really feeling the anointing so powerful as I'm saying this. Hallelujah. Hallelujah. Thank you Jesus. ఒకసారి Psalms 46:1 చూద్దామండి. కీర్తనలో 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఒకసారి ఇంగ్లీష్లో చదవండమ్మా. 46:1. God is our refuge and strength. చాలమ్మా. ఓకే, God is our refuge and బ్రదర్, నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను. రిమెంబర్ దిస్ వర్స్, గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలము నీది కాదు, దేవుని బలము నీది. దేవుని బలము మీద మనం ఆధారపడుకున్నప్పుడు వి విల్ రైజ్ ఫర్ షూర్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు అంట ఎన్నిసార్లు పడిపోతాడు? 7 సార్లు పడిపోయినాను, మరలా he will arise and he will shine. Maybe he will fall back again, but he will arise and he will shine again. ఎందుకు తెలుసా? ఆయన బలము కలిగినటువంటి దేవుడు. ఆయన ఈ విధంగా 38 సంవత్సరాలు కదా, 38 years, ఐఎమ్ రైట్ నౌ 38, ఇట్లా పట్టుకొని వావ్. See, God will lift you up in your situation where you are not able to రైజ్. నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను దేవా. ఓకే బిడ్డ, డోంట్ వరీ, ఐల్ బి దేర్. నేను లేపుతా నేను, కానీ లేపిన తర్వాత మాత్రం యు ఆర్ ఆన్ యువర్ ఓన్. రైజింగ్ హైయర్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఏ ప్రామిస్ అయినా కానీ, ప్రామిస్ ఈజ్ పవర్ఫుల్, కానీ దర్ ఈజ్ అన్ ఎఫర్ట్ దట్ యూ హ్యావ్ టు కీప్. ప్రయాసము మనము చేయాల్సిన అవసరత ఉంది. హల్లెలూయా. ప్రయాసము మనం ఏం చేయాలి? 18:1 ఒకసారి చదవండమ్మా. Psalm 18:1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా ఎవరండి? నా బలమా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మనము దేవునికి అనుదినము చెప్పాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్ జీసస్. యాజ్ యూ డిక్లేర్ యువర్ లవ్, హీ విల్ షవర్ హిస్ స్ట్రెంగ్త్ అపాన్ యూ అండ్ మీ. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని మనం అనుదినము మనం చెప్తుండగా, ఆయన బలము కలిగినటువంటి దేవుడు, ఆయన బలమును మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. Hallelujah. I love you, O Lord, my strength. I love you, my Lord, my strength. Hallelujah. బలహీన సమయంలో ఆయననే మనకేమైనాడో బలమైన. ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైనా గమనించండి, పాత నిబంధనలో మనం చదువుతున్న ప్రతి స్టేట్మెంట్ నూతన నిబంధనలో కనెక్టింగ్ ఉంటుంది. సో వెన్ యు ఆర్ వీక్ యు ఆర్ స్ట్రాంగ్ అని అంటాడు పౌలు భక్తుడు కదా. సో మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడు మనము చేయాల్సింది ఏంటి తెలుసా? దేవునికి ఐ లవ్ యూ చెప్పడం. ఎవరెవరికో చెప్తుంటాం పాపం. ఇప్పుడు జెన్జీ జనరేషన్ అయితే
చెప్పే అవసరం కూడా లేదు జెన్జీ జనరేషన్కి కదా. జస్ట్ ఏదో జిఐఎఫ్ అనేదో ఉంటుంది కదా, అదేదో పంపిస్తారు, చిన్న స్మైలీస్, లేకపోతే లైక్ దిస్ ఏంటది ఇట్లా అంటారు. హల్లెలూయా. ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ పర్సనల్ ప్రేయర్ టైంలో హ్యావ్ యూ ఎవర్ కిస్డ్ యువర్ గాడ్? హ్యావ్ యూ ఎవర్ థ్రోన్ యువర్ ఫ్లయింగ్ కిస్ టు గాడ్ సేయింగ్, డాడీ ఐ లవ్ యూ? చేశాను ఎప్పుడన్నా? ఒకసారి చేతులు ఎప్పుడు చేసిన వాళ్ళు? హల్లెలూయా. See, we need to say that every day. Daddy, I love you. Yesaya, I love you. ఎందుకంటే ఆయనను మించిన ప్రేమ లేదండి. ఆయన మనకు బలము ప్రసాదించేటువంటి దేవుడు. When we are falling short of the strength, He says, take my strength. మన పిల్లలు ఎవరైనా వాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలనిపించినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు, వెన్ వి రియలైజ్ దట్ అరే అది వాళ్ళకి ఇష్టము కానీ వాళ్ళ దగ్గర ఎట్లాగో డబ్బులు లేవు, సో వాట్ వి డూ, ఇదో నాన్న టేక్ ఇట్, గో బాయ్. ఈ లోక తండ్రులు మీరు చెడ్డవారై ఉండియే మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని మీరు అనుకుంటుండగా, ఆ పరలోకమందున్న తండ్రి మనకి మంచి ఈవులు ఇయ్యడా? హల్లెలూయా. ఒకసారి కొలెషన్స్ చాప్టర్ 3 1-4 చూద్దామండి. కొలెషన్స్ చాప్టర్ 3 1-4. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. సో ఫస్ట్ వర్స్ లో ఏముంది? ఇఫ్ దెన్ యు హావ్ బీన్ రేజ్డ్ విత్ క్రైస్ట్ సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబవ్ వేర్ క్రైస్ట్ ఈస్. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం ఏం చేయాలంట? మన మనసు కేంద్రీకరించి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన మృతులలో నుండి లేవబడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఆ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న వాడుగా ఉన్నాడు. అయితే మన మనసు ఎక్కడ పెట్టాలంట? పైన ఉన్న వాటి యందు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, పైన ఉన్న వాటి యందు. ఇట్లా చేయి అనుకుంటా చెప్పండి, పైన ఉన్న వాటి యందు. హల్లెలూయా. పైన ఉన్న వాటి యందు నా మనసు నేను కేంద్రీకరించాలి, నేను వాటి గురించి ఆలోచించాలి. పైన ఉన్నవి అని అంటే, ఇప్పుడు నా తల మీద జుట్టు ఉంది, నా జుట్టు మీద ఏముంది? ఈ ఫ్లోర్ ఉంది, ఈ రూఫ్ ఉంది. ఈ రూఫ్ మీద ఏముంది? కానీ మీకు ఇంకో విషయం చెప్తాను, క్రీస్తు మీద ఇంకేం లేదు. ఇక హీస్ ఫైనల్, హీస్ ద ఫైనల్, హీస్ ద ఆల్ఫా, హీస్ ది ఒమేగా, హీస్ ది ఆల్ఫా. ఆయననే ప్రారంభము, ఆయననే ముగింపు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకనే పైనున్న వాటి అందే మన దృష్టిని కేంద్రీకరించుకోవాలి, వాటి గురించే మనము ఆలోచించాలి, వాటి గురించే మనము ధ్యానిస్తూ ఉండాలి, క్రీస్తును గురించే ధ్యానించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. వేర్ క్రైస్ట్ ఈజ్, వేర్ క్రైస్ట్ ఈజ్, క్రీస్తు ఎక్కడ ఉన్నాడో దాని గురించి ఆలోచించమని చెప్తుంది దేవుని వాక్యం. క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? ఒకసారి ఎఫెషియన్స్ 2:6 చదువుదామా? మనం ఎక్కడ ఉన్నామో చూద్దామా? ఎఫెషియన్స్ 2:6.
క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చుండబెట్టిండు? ఆయనతో కూడా. హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చున్నాము? ఓకే, ఇప్పుడు చెప్పండి ఒకసారి. రైజింగ్ హైయర్. రైజింగ్ హైయర్. ఎక్కడ రైజ్ చేయాలి తెలుసా? యూనో మనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ఈ స్టేట్మెంట్స్ అన్నీ పాత అయిపోయినాయి మనకి కదా. వీ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్. యు ఆర్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్, యు ఆర్ ఆల్సో లివింగ్ దేర్. ఓకే, నౌ నువ్వు ఎక్కడైతే క్రీస్తుతో పాటు కూర్చొని ఉన్నావో, ఇంగ్లీష్ వర్జన్లో ఎట్లుంటుంది అంటే యూ హ్యావ్ బిన్ సీటెడ్ ఇన్ క్రైస్ట్ అని ఉంటుంది. యూ హ్యావ్ బిన్ సీటెడ్ ఇన్ క్రైస్ట్. యూ హ్యావ్ బిన్ సీటెడ్ ఇన్ క్రైస్ట్ అంటే ఇప్పుడు ఒకసారి కొలెషన్స్ 3:4 చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా. అయితే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారంట? ఎవరైతున్నారు క్రీస్తుతో పాటు? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో పాటు ప్రత్యక్షమవుతున్నాము. హల్లెలూయా. సో ఇమాజిన్ దిస్. మనం ఈ లోకంలో ఈ ఫిజికల్ బాడీస్తో ఉన్నాము. నౌ ఎఫెసియన్స్ 2:6 says that you have been seated in Christ in the heavenly places. ఓకే, ఫిజికల్ బాడీస్ ఇక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన కనిపించినప్పుడు అంట నువ్వు కూడా కనిపిస్తున్నావు. యు ఆర్ ఆన్ దిస్ ఎర్త్, యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్. ఓ మై గాడ్, నేను అక్కడ ఉన్నది. నేను ఇన్ని రోజులు నా ఆలోచన ఇక్కడనే పెట్టుకున్నా. ఈ భూమి మీద ఉన్న వాటి గురించే నేను ఆలోచిస్తున్నా. సి మన స్థాయిని ఆ రిజరక్షన్ తర్వాత ఆయన ఆల్రెడీ పెంచేసాడు. We are in the heavenly realm right now, and we need to access that from here. నీ రాజ్యము వచ్చును గాక. ఎక్కడికి రావాలా? మనమే గుంజాలా పట్టుకొని ఇట్లా. నీ రాజ్యమును, ఆయన రాజ్యమును మనం ఏం చేయాలి? ఈ యొక్క లోకములోకి తీసుకురావాలి. I would like to share a testimony. ఒక లాస్ట్ 10 days నుండి we've been dealing with some witchcraft. 20 yearsగా ఒక కుటుంబం బాధపడుతుందండి. 20 years. అయితే మేము వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు డీమన్ మేనిఫెస్ట్ అయ్యి ఏం చెప్తుంది తెలుసా? ఇది నా స్థలం. నేను 20 ఏళ్ళగా నేను ఉన్నా ఇక్కడ, నేను పోను. అయితే యాజ్ వి మినిస్టర్డ్ కంటిన్యూస్లీ, I declared the kingdom of heaven in that place. సో నిన్నటి దినాన సంపూర్ణ విడుదల జరిగింది. The entire family is freed from the witchcraft effect that they have been suffering for 20 years. 20 సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడుతున్నారు. See, we need to declare the kingdom of heaven on earth. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీకు ఇక్కడ అప్పులు ఉన్నాయి, నీకు ఇక్కడ హోమ్ లోన్ ఉంది, నీకు ఇక్కడ కార్ లోన్ ఉంది, ఉద్యోగంలో పరిస్థితులు బాగాలేవు. ఒక్కసారి పైకి చూడు, నువ్వు ఇక్కడనే లేవు, నువ్వు అక్కడ కూడా ఉన్నావు క్రీస్తులో. ఒక్కసారి క్రీస్తులో ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడ చూద్దాం. దట్ ఈస్ వెన్ వీ రైజ్ అవర్ స్టాండర్డ్స్. That is how we rise our standards. And there is one beautiful scripture that God gave me. There is one important thing that we all need to do is Philippians 3:13. 3:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలమ్మా, థ్యాంక్ యూ. అయితే ఒక్కసారి నేను ఇంగ్లీష్లో చదువుతాను,
తెలుగులో కొంచెం వేరేలాగా ఉంది. అయితే బ్రదర్స్, ఐ డు నాట్ కన్సిడర్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ మై ఓన్. నా అంతలా నేనుగా నేను చేసినా చెప్పుకోవట్లేదు నేను ఇక్కడ. బట్ వన్ థింగ్ ఐ డూ, ఒక్కటైతే నేను చెప్పుకుంటా, నా అంతలు నేనుగా చేసిన. ఒక్కటైతే నేను చేసిన నా అంతలు నేనుగా అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏం చేసిండో తెలుసా? లెట్ మీ రీడ్ త్రూ. ఫర్గెటింగ్ వాట్ లైస్ బిహైండ్. హల్లెలూయా. ఇది మనం అందరం చేయాలి. దిస్ ఈజ్ అవర్ ఓన్ ఎఫర్ట్. We have to forget what happened in the past. We have to forget what was your attitude in the past. We have to forget what happened in 2024. మనం పాత జీవితం ఎలాగుండేనో మర్చిపోవాలి. ఒకసారి ఆలోచిద్దాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. తెలుసు కదా, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, క్షమించండి ప్లీజ్. అయితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ అంటే ఏంటి? గతించిపోయిన కాలం కదా, గతించిపోయిన కాలము. ఓకే, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఫర్గెటింగ్ వాట్ లైస్ బిహైండ్. గతంలో ఏమి జరిగిందో నేను అది వదిలేస్తున్నా, నేను మర్చిపోతున్నా. ఓకే, ఒకసారి మీ వాచ్ చూడండి, ఒకసారి మీ ఫోన్లో టైం ఒకసారి చెప్పగలుగుతారా నాకు? సారీ, నా వాచ్లో అయితే ఇక్కడ 11:21 అవుతుంది. మీ వాచ్లో కూడా అంత అవుతుందా? ఓకే, 21. ఓకే, 11:21 కంటే ముందు ఎంత ఉండే టైం? 11:20 కదా. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఈ 11:20 అనేది పాస్టా, ప్రజెంటా? మన దృష్టిలో పాస్ట్ ఏంటి అని అంటే నిన్న. ఈరోజు జరిగిందంతా ప్రజెంటే మనకి. ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అండ్ లెట్ us సే, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. నాయనా, నేను చేసిన ప్రతి పాపమును, నాకు గుర్తున్న పాపములను, నాకు గుర్తులేని పాపములను, నా తలంపులలో నేను చేసిన పాపములను, నా ఊహలలో నేను చేసిన పాపములను నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా. లార్డ్, ఐ ప్రే దట్ యు ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ హెల్ప్ మీ టు రైజ్ హైయర్. ఐ ఆస్క్ యూ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. ఇప్పుడు నేను ఈ ప్రార్థన చేసేసిన, అయిపోయింది. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ పాస్ట్. ఎంత సెకండ్స్ ఉండే గ్యాప్? ఎంత సెకండ్స్ ఉండే కదా? మేబీ ఒక 5 seconds గ్యాప్లో ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ యూ. సో దట్ ఈస్ పాస్ట్. సో మనతోని ప్రాబ్లం ఏంది అని అంటే, మనం పడిపోయిన తర్వాత నిలబడుతున్నాం, నిలబడిన తర్వాత పడిపోయినా, అనవసరంగా పడిపోయినా, అనవసరంగా వాక్యం చదువుకోలే ఇవాళ, అనవసరంగా నేను వాళ్ళని తిట్టేసిన, అనవసరంగా గొడవ పడ్డా. పాస్ట్, ఇట్ ఈస్ గాన్. నువ్వు దేవుని సన్నిధిలో కూడా ఒప్పుకున్నావు. సాతాను మనకు ఎంత కళ్ళకు గంతలు కట్టేస్తున్నాడు అని అంటే, ఇంత చిన్న చిన్న విషయాలను కూడా మనం గ్రహించలేకపోతున్నాము, గుర్తు పెట్టుకోలేకపోతున్నాము. అర్థమైందా ఇప్పుడు పాస్ట్ అంటే ఏంటో? ఒకసారి టైం చూసుకుంటే ఎంత అవుతుంది? హల్లెలూయా. సో వెన్ యూ హ్యావ్ ప్రేడ్ దిస్ ప్రేయర్ అలాంగ్ విత్ మీ, our sins are forgiven. So right now you and I are identical to Jesus. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాము ఇప్పుడు. ఎందుకు? మనం ప్రార్థన చేసుకున్నాము, మనము క్షమించబడిపోయినాము, దేవుని రక్తం ద్వారా కడగబడ్డాము. నౌ we are standing holy in the presence of God. Hallelujah. See, this kind of mentality Paul had. ఈ విధమైనటువంటి ఆలోచన విధానము పౌలు గారికి ఉండింది. అందుకనే నేను వెనుకున్న వాటిని ఇక మీదట చూడను, వెనకాల జరిగిన వాటిని ఇక మీదట నేను గుర్తుపెట్టుకోను, నేను ముందుకే వెళ్ళిపోతుంటున్నాను, దేవుని చిత్తంలోనే నేను ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. అయితే ఈ యాటిట్యూడ్ మనకు ప్రతి నిమిషం ఉండాలి.
వి నీడ్ టు ఫర్గెట్ ద పాస్ట్. గడిచిపోయిన ఒక క్షణము కూడా పాస్టే. And if you feel that you have done something in that second that passed away, pray right now in this second. చాలా మంది ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు కదా పాపాలు కడుక్కోవడానికి. రీసెంట్గా చూస్తున్నాం కదా, ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. అక్రాస్ 200 మెంబర్స్ చనిపోయినారంట తొక్కిసలాటలో. 200 members across. But you and I are alive. మనం దేవుని సన్నిధిలో ఈరోజు ఉన్నాము అంటే అది దేవుని కృప. హల్లెలూయా. ఒకసారి 20 and 20 వర్స్ చదువుతారమ్మా. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, మన సిటిజన్షిప్, మన పౌరసత్వం ఎక్కడుందంట? పరలోక రాజ్యములో ఉంది. ఓకే, పరలోక రాజ్యంలో మన పౌరసత్వము ఉంది. మనము ఇక్కడ ఉన్నాము, మనము అక్కడ కూడా ఉన్నాము. ఇప్పుడు నాకు అమెరికాలో సిటిజన్షిప్ వచ్చింది అనుకుందాం. నేను ఒకటేసారి అమెరికాలోనే ఉండగలుగుతాను, లేదంటే ఇండియాలోనే ఉండగలుగుతాను. నేను ఇక్కడ ఉంటూ అక్కడ నేను ఉండలేను. బట్ యేసయ్య మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ని ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిందంటే, ఎట్ ఎ టైమ్ యు ఆర్ లివింగ్ హియర్ అండ్ యు ఆర్ ఆల్సో లివింగ్ ఇన్ ద హెవెన్లీ రెల్మ్. హల్లెలూయా. అయితే I would like to focus on this 21st verse that says, who will transform our lowly bodies. Andaram cheptama, lowly bodies. Lowly bodies. Lowly bodies అంటే ఫిజికల్ బాడీస్, బలహీనమైన శరీరం. ఓకే, మన బలహీనమైనటువంటి శరీరమును ఆయన ఏం చేయబోతున్నాడంట? ఏం చేయబోతున్నాడంట? మహిమ శరీరముగా. హల్లెలూయా. ఇప్పుడు మోసెస్ గారు బలహీనమైన శరీరంలోనే ఉన్నాడు కదా. ఆయన కూడా దేవునికి విరుద్ధంగా పోయినాడు కదా. కానీ ఆయన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని మహిమ ఎక్కడ కనిపించింది? ఎక్కడ కనిపించింది? ఆయన శరీరములోనే, ఆయన ముఖములోనే. హల్లెలూయా. ఈ బలహీనమైన శరీరములోనే దేవుని ప్రభావము, దేవుని మహిమ కనబడింది. So we always focus on our lowly bodies. We always think, అరే నేను ఇది చేయలేను, నేను ఈ స్థాయికి వెళ్ళలేను, ఆత్మీయంగా నేను ఇది చేయలేను, నేను ఇక్కడికి వెళ్ళలేను, అక్కడికి వెళ్ళలేను, ఇది నాకు అసాధ్యము. Lowly bodies, lowly mentalities. But the word of God says, మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మహిమను చూసి ఆయన శరీరము కూడా ఇట్ వాజ్ షైనింగ్ అని ఉంటుంది ESV వర్జన్లో. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్జన్లో చదివితే ఇట్ వాజ్ షైనింగ్ అంట. మోసెస్ ఫేస్ వాజ్ షైనింగ్. అరైజ్ అండ్ షైన్. యు నీడ్ టు అరైజ్ అండ్ షైన్. ఎప్పుడు షైన్ అవుతాము? దేవుని మహిమ చేత నింపబడినప్పుడు మనము షైన్ అవుతాము. హల్లెలూయా. సో మన లోలీ బాడీస్ని చూస్తూ మనం అట్లనే కృంగిపోవడానికి వీల్లేదండి. ఎందుకంటే మన లోలీ బాడీస్లో కూడా బలహీన శరీరంని కూడా ఆయన బలపరుస్తూ మహిమను ఆయన మన శరీరంలో కనపరచగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అయింటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు we look into one more scripture and we'll close. But this scripture is going to touch all of us. ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దేవుడు మాట్లాడబోయేది చాలా పవర్ఫుల్. జాగ్రత్తగా వినండి. లెట్స్ గో టు రెవల్యూషన్
రెవల్యూషన్ 7th చాప్టర్, ప్రకటన 7వ అధ్యాయము. ఒకసారి మొదటి వచనం చదవండి అమ్మా. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా చూచి తిని. హల్లెలూయా. See, the spiritual realm is so powerful. What seems impossible, మనకి ఏదైతే ఇది అసాధ్యమని, ఇది జరగదు అనుకున్న దానిని దేవుడు చేసి చూపిస్తున్నాడు. ఒకసారి ఇట్లా అనండి. పట్టుకోరా గాలిని, పట్టుకోగలిగినరా? ఇట్లా అనండి ఒకసారి చూడండి, గాలి ఉందా చేతిలో? See, your God and my God is so powerful that he gave these angels, these 4 angels, ఎక్కడ నిలబడ్డాయి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ నలుమూలల 4 దూతలు నిలబడ్డాయంట. 4. ఎంత పెద్ద లోకాన్ని సృష్టించింది కదా దేవుడు. కానీ ఆ దూతలు ఏం చేస్తున్నాయండి? చెట్ల మీద కానీ, భూమి మీద గాని, సముద్రము మీద గాని, చెట్ల మీద గాని గాలి వీచకుండా ఏం చేస్తున్నాయంట? భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి. మై గుడ్నెస్. భూమి మీద ఆ వాయువు గాలి ఏదైతే ఉందో మన భాషలో, ఆ గాలిని పట్టుకున్నారంట. వావ్. Now tell me, is your situation impossible for your God? నీ సమస్య తీర్చకుండా ఉండే పరిస్థితి ఉందా దేవునికి? గాలిని ఏం చేసిందంట? దూతలు పట్టుకుని ఉన్నాయంట. గాలి వీస్తలేదంట. భూమి మీద, నీళ్ళ మీద, చెట్ల మీద నో ఎయిర్. రెడీగా ఉన్నారు నాశనం చేయడానికి. ఇప్పుడు 2nd వర్స్ చదవండి. మరియు సజీవునకు దేవుని ముద్రగల వేరొక దూత, సజీవము గల దేవుని ముద్ర కలిగినటువంటి వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి. సూర్యోదయ దిశలో నుండి పైకి వస్తూ ఉందంట. భూమికి సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. ఈ 4 దూతలేమో హాని చేద్దామని చెప్పేసి నిలబడుతూ ఉన్నారు. ఉజ్జీవంతో నిలబడ్డారు దూతలు. దేవుడు మాకు బలపయ్యాడు, మేము ఇప్పుడు చేసేస్తాం. మనం కూడా అట్లానే ఉంటాం కదా. దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు, చర్చ్లో ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, వీ వాంట్ టు డూ ఇట్. ఎస్, ఉజ్జీవంతో నిలబడిపోతాం. అండ్ దేవుడు ఆ 4 దూతలకు అధికారం ఇచ్చిండంట. ఏం చేయడానికి? నాశనం చేయడానికి. భూమిని, చెట్లను, సముద్రమును నాశనం చేయడానికి వాళ్ళకి ఏముందంట? అధికారం ఉందంట. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీకు నాకు కూడా అధికారం ఇవ్వబడింది. కనపడనటువంటి పరిస్థితులను కూడా బాగు చేసే అధికారము నీకు నాకు ఇవ్వబడింది. నీ నోట్లో, నా నోట్లో దేవుని అధికారం ఉంది. I have always seen victory whenever I said this. నేను ఒక మాట పలికిన ప్రతిసారి నేను విక్టరీ చూసినాను. నేను ఏమంటానంటే నిన్నటి దినాన చేతబడితో బాధపడుతున్న కుటుంబంలోకి నేను వెళ్ళినప్పుడు నేను ఒకటే మాట, ఐ స్పీక్ టు యూ
I command you by the authority of my God. Hallelujah. నా దేవుని అధికారముతో చెప్తున్నా. నా అధికారం నాకేం లేదు. I can't do anything. But with the authority of my God, my standards are high. Your standards are high and you don't know it. మీకు తెలియదు అంతే. అన్నకి కానీ, అక్కకి కానీ, దాస్కి కానీ, నాకు కానీ, we know that we have it. ఇట్లా అని ఇట్లా పట్టుకుంటే గాలి అయిపోయిందంట. ఒకసారి ఇచ్చుకోండి ఎట్లుంది. ఇట్లా అని ఇట్లా పట్టుకుంటే గాలి నాపుడు ఏందండి? సాధ్యమా? గాలినే ఆపగలిగినటువంటి దేవుడు మన పరిస్థితులను మార్చడా? మనకున్న అప్పును తీర్చివేయడా? మనకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయడా? మనకి ఇల్లులను ఇయ్యడా? అగైన్ ఇవన్నీ కూడా లో లెవెల్. హల్లెలూయా. అయితే ఈ 4 దూతలకు శక్తి ఉంది, కానీ ఆ శక్తి కలిగిన దూతలను కూడా ఆపుతూ ఇంకొక దూత వచ్చాడు. వెయిట్ ఎప్పటి వరకు ఆగుతున్నారు తెలుసా? దేవుని సేవకులకు ముద్ర వేసేంత వరకు, వారి నొసటి మీద ముద్ర వేసేంత వరకు ఏం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నీవు నేను కూడా పరిశుద్ధాత్మ అనే ముద్ర మనకు వేయబడిందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే ముద్ర మనకు వేయబడింది. పరిశుద్ధాత్మ ఎవరెవరైతే యేసుక్రీస్తును నమ్ముకున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది ముద్రించబడ్డారు? ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? ఎంతమంది యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించారు? మనమందరము కూడా we are there. సీల్ వేయబడ్డది మనకి. హల్లెలూయా. See, you and I are not normal. మనం సామాన్యులం కాదు. అసాధారణమైన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుణ్ణి నీవు నేను కూడా కలిగి ఉన్నాము. ఈ లోకముకు లేదు అది. అందుకే ఈ లోకము మీద చీకటి కమ్ముతుందంట. కానీ ఆ చీకటి కమ్మే పరిస్థితిలో ఒక్కడున్నాడంట. ఆ ఒక్కడు నువ్వు నేనే. నీ మీద వెలుగుందంట. నీ మీద దేవుని తేజస్సు వెలుగుతూ ఉందంట. ఆ వెలుగును చూసి జనాలు వస్తున్నారంట. నాకు కూడా ఆ వెలుగు కావాలి, నేను కూడా వెలిగించబడాలి, నేను కూడా వీరి వలె కావాలి, నాకు కూడా ఆ దేవుడు కావాలి అని. See, your standard, I'm talking about our church. మన స్టాండర్డ్ is వేరే లెవెల్. See, it is time that we all realize. It is time that you realize how powerful you are when you walk with your God. It is time to realize, and it is time to rise. It is time to shine. దీపం ఉంది. ఆ దీపాన్ని తీసుకుపోయి ఒక కుండ కింద పెడితే వెలుగు వస్తుందా? అది నో యూస్. కుండ కింద పెడితే వెలుగు రాదు. అదే కొండ మీద పెడితే, యేసు అనే కొండ మీద మనం నిలబడితే అందరినీ కూడా వెలిగించగలిగినటువంటి వెలుగు మన లోపల ఉంది. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి కళ్ళు మూసుకుందామండి. జస్ట్ క్లోజ్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకోండి. మన దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు అంటే, ఆ దూతలు గాలిని పట్టుకొని ఉన్నాయంట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మై ఫ్రెండ్స్. గాలిని పట్టుకోవడం ఎవ్వడి తరం కాదు. ఎవరికి సాధ్యము కానటువంటిది సాధ్యపరిచే దేవుడే నీ దేవుడు, నా దేవుడు.
అసాధ్యములను కూడా సాధ్యపరిచే దేవుడే ఆ యేసుక్రీస్తు ప్రభువు. And the best part is He's with you. He's with me. థ్యాంక్ యూ యేసయ్యా. నాయనా నీ కృపకై వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా అందరం ప్రార్థిస్తాము. యేసయ్యా నేను నీలో కూర్చొని ఉన్నాను, నేను నీతో పాటు కూర్చొని ఉన్నాను. దట్ ఈస్ ద హైయెస్ట్ పొజిషన్ దట్ ఐ కెన్ హ్యావ్. అంతకు మించినటువంటి పొజిషన్ ఇంకొకటి లేదయ్యా. కానీ ఈ లోకములో ఉన్న పరిస్థితులను బట్టి, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఆ పైనున్న స్థలమును, ఆ స్థాయిని నాయనా నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను ఆ స్థాయిలో ఉంచిన సంగతి నేను మాటి మాటికి మర్చిపోతున్నాను తండ్రి. బట్ లార్డ్, ఐ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ టుడే that you help me, because Lord you are my strength. నీవు నాకు సహాయం చేయ తండ్రి, ఎందుకంటే నీవే నా బలం. నీవే నా బలము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, ఐ లవ్ యూ, my strength, my Lord, my Savior. I love you. Daddy, I love you. The lover of my soul. I love you, Daddy. And Lord, I want to rise higher into those levels, into the heavenly realm. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అందరం చెప్దామా? నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అవునేసయ్యా నాయనా, నా బలము, నా కేడము, నా దుర్గము నీవే. Lord, I am called by your name. Lord, I have the identity that you have. నీ నామము చేత నాయనా నేను పిలువబడుతుంటున్నాను. నీ నామములో ఉన్న ప్రభావము చేతనే నాయనా నేను నడిపించబడాలి. అనుదినము నేను నడిపించబడాలి. నాయనా అటి కృపను నాయనా నీవు నాకు దయచేయి. థ్యాంక్ యూ యేసయ్యా. నీ సహాయము నాకు కావాలి ప్రభా. And Lord, here I stand in your presence, asking of Father God to fill me, to lead me by your Spirit, not by might, not by power, but by the Spirit of the Lord. బలము చేత కాదు, శక్తి చేత కాదు, కానీ ఆ దేవుని ఆత్మ చేతనే ప్రభా. ఆ దేవాది దేవుని ఆత్మ చేతనే నాయన నన్ను నడిపించు ప్రభా. అనుదినము నేను పడిపోకుండా ఆ ఉన్నతమైన శిఖరములు ప్రభా ఎక్కే విధముగా, నా ముందున్నటువంటి ఆ యొక్క కొండను నాయన అధిగమించే శక్తిని, బలమును నీవు నాకు అనుదినమును ప్రసాదించు తండ్రి.
థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నాయన, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి గురించి నాయన ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎవరెవరైతే నాయన మాతో ఏకీభవించి ప్రార్థిస్తుంటున్నారు వారందరి జీవితంలో నీవు బలమైన కార్యమును చేయండి ప్రభువా. నీ బలమును ప్రసిద్ధి చేసుకోమని అడుగుతున్నాము. తద్వారా నీ నామమును మహిమపరచుకోమని అడుగుతుంటున్నాం ప్రభువా. మా అందరి ముఖములలో నీ యొక్క మహిమ కాంతిని నింపుమని అడుగుతున్నాము. గడిచిన నెలంతా మీరు మమ్మల్ని నడిపించి ఉంటున్నారు ప్రభా. ఈ యొక్క 2వ మాసములో కూడా ఈ మొదటి ఆదివారమున ప్రభా నీ పాదముల దగ్గరికి వస్తుంటున్నాము ప్రభా. And Lord, we pray that you will lead us and guide us all through this year to rise higher and higher and higher and higher and higher, oh Father God. We thank you, we bless you, Lord. In Jesus' mighty name we pray and ask, Lord. Amen. అందరం గట్టిగా చెప్దామండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.